డీసీ మరియు సీఎస్కే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గ్లవ్ కాంట్రవర్సీ చూసాం. అంటే ఢిల్లీ టీం మ్యాచ్ గెలవాలంటే 10 బంతుల్లో 30 పరుగులు చేయాలి. అయితే ఈ టైంలో స్టెప్స్ గ్లవ్ చేంజ్కి పిలిచాడు. ఎందుకంటే చెన్నైలో ఉండే హ్యూమిడిటీ కారణంగా అతని గ్లౌస్ చెమట పట్టేసే బ్యాట్ను గ్రిప్ చేయలేకపోయాడు సరిగ్గా. సో ఈ కారణంతోనే గ్లౌస్ని చేంజ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. కానీ బౌండరీ లైన్ దగ్గర ఉన్న 4th ఎంపైర్ దీన్ని అలౌ చేయలేదు. అండ్ కోఇన్సిడెంట్లీ ఇలా జరిగిన నెక్స్ట్ బాల్కి స్టెప్స్ అవుట్ అయిపోవడం చూసాం. అతనైతే షాట్ను సరిగ్గా కనెక్ట్ చేయలేక క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అసలు అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తే స్టెప్స్ అయితే చాలా యాంగ్రీగా కనిపించాడు. ముందు బ్యాట్ను కిందకి విసిరేసి ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళక హెల్మెట్ను గోడకేసి కొట్టాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే నితీష్ రాణా కూడా అంపైర్స్ వాగ్వాదానికి దిగడం చూసాం. చాలా గట్టిగా ఆర్గ్యూ చేశాడు. ఇన్ఫాక్ట్ దీనికి పనిష్మెంట్గా అతని మీద ఫైన్ కూడా వేశారు. 25% మ్యాచ్ ఫీజు నుంచి ఫైన్ విధించారు. ఎట్ ది సేమ్ టైం ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు. సరే నితీష్ రాణా దేనికోసం వాదించారంటే మీరు ముందు సీఎస్కే టీంకి అలౌ చేశారు, ఇప్పుడు మాకు ఎందుకు అలౌ చేయలేదన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే సంజు శాంసన్ బ్యాటింగ్ చేసినప్పుడు ఓవర్ మధ్యలో హెల్మెట్ చేంజ్కి అలౌ చేశారు. బట్ ఇప్పుడు స్టెప్స్కి గ్లౌ చేంజ్ ఎందుకు అలౌ చేయలేదని చెప్పి నితీష్ రాణా క్వశ్చన్ చేశారంట. అలాగే ఢిల్లీ హెడ్ కోచ్ చామంత బద్దని కూడా 4th ఎంపైర్ తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. బట్ ఐపీఎల్ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఓవర్ మధ్యలో గ్లౌస్ చేంజ్ చేయడానికి అలౌ లేదు. ఏదైనా బ్రేక్ సమయంలో చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఓవర్స్ మధ్యలోనో లేకపోతే వికెట్ పడుతున్నా చేంజ్ చేసుకోవచ్చు. మరి సంజు శాంసన్ హెల్మెట్ చేంజ్ ఎందుకు అలౌ చేశారంటే అది సేఫ్టీ మెజర్మెంట్. అంటే హెల్మెట్లో ఏదైనా లోపం ఉంటే అది ప్లేయర్కి చాలా రిస్క్, వెంటనే మార్చేస్తారు. బట్ ఇక్కడ స్టెప్స్ విషయానికి వస్తే ప్రాబ్లం కంప్లీట్లీ డిఫరెంట్. అతని గ్లౌస్ చెమట పట్టే అంతే, అంటే పెర్ఫార్మెన్స్కి సంబంధించింది. ఒకవేళ గ్లౌస్ విజిబుల్గా చిరిగిపోయి ఉంటే అప్పుడు వెంటనే చేంజ్కి అలౌ చేయద్దు. కానీ చెమట మాత్రమే పట్టాయి కాబట్టి ఓవర్ చివరి వరకు వెయిట్ చేయమన్నారు. అయితే 4th ఎంపైర్ తీసుకున్న డిసిషన్ ఢిల్లీ టీంకి అసలు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ ఈ గ్లౌ చేంజ్ అడిగిన టైంలో చూసుకుంటే సీఎస్కేలో రివ్యూ తీసుకున్నారు వైట్ బాల్ కోసం. దీంతో ఆ టైంలో మార్చుకోవడానికి టైం దొరికింది. స్పెషల్గా స్టెప్స్ అపోనెంట్ టీంని బౌలింగ్ ఆపేసి గ్లౌ చేంజ్ చేయమని చెప్పి అడగలేదు. ఆ రివ్యూ చెక్ చేస్తున్న బ్రేక్లోనే అడిగాడు. దీంతో కొంతమంది ఢిల్లీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే అంపైర్ని నిందిస్తున్నారు. సో ప్రాక్టికల్గా గేమ్ సిచ్యువేషన్ బయట చూసుకుంటే అంపైర్ అలౌ చేసి ఉండాల్సింది. ఆ రివ్యూ బ్రేక్ వచ్చింది కాబట్టి స్పెషల్గా ఎక్స్ట్రా టైం ఏం పట్టేది కాదు. బట్ ఇక్కడ 4th ఎంపైర్ కంప్లీట్లీ సిచ్యువేషన్ రూల్ అవుట్ చేశాడు. కేవలం రూల్స్ మీద వెళ్ళిపోయాడు. సో దీంతో విషయంలో మనం పూర్తిగా అంపైర్ది తప్పనలేం, అలాగే ఢిల్లీ వాళ్ళది తప్పనలేం. మేబీ స్టెప్సే కాస్త స్మార్ట్గా ఆలోచించి ఉండాల్సిందే. ఆ 18 అయిపోయిన వెంటనే గ్లౌ చేంజ్ చేసుకుంటే సరిపోదును. మరి మీరు ఈ కాంట్రవర్సీ గురించి ఏమనుకుంటున్నారు? అంపైర్ చేసింది కరెక్టా రాంగా కింద కామెంట్ చేయండి.